బ్రదర్ వాళ్ళు వచ్చేసి 2 గేదెలు కొన్నారు. ఓకే, ఈ బ్రదర్ వాళ్ళు కొన్నారంట. బ్రదర్ ఇట్లా పాడివా సూడివా కొనింది? పాడివి అంటే తరిపేనా? ఇదైతే తరిపిది, అది పచ్చిది ఉన్నట్టుంది కదా. ఓకే, తరిపిది అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 5 నెలల దుడ్డు ఉన్నట్టుంది కదా. 5 నెలలు దీందా? ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ ఇది? పాలు ఎన్ని ఇవ్వచ్చు ఇది? అంటే 5 ఇది వచ్చేసి ఇప్పుడు ఎన్ని ఉంటాయి దీని దగ్గర పాలు? 4 ఉంటాయా? 4 కట్టింటాయి కదా కట్టలే. నెక్స్ట్ ఇది 5 ఎంత పడింది రేటు? రెండింటి కలిసి 1,75,000. అంటే యావరేజ్ మీద తీసుకున్నారా? రెండు కలిపి 1,75,000 పడిందంట. ఇది వచ్చేసి పచ్చి గేదె, దున్నపోతు దూడ ఉంది, అదేమో ఫీమేల్ కాఫ్ ఉంది. ఇదైతే హెవీ సైజ్ ఉంది. ఏమైనా పాలు ఇంకా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటాయా బ్రదర్ దీని దగ్గర? మీరు 4 అనుకుంటున్నారా? 5 అనుకుంటున్నారా? 4 అనుకుంటున్నాను. 4 5 దాకా 5 దాకా ఎప్పుడైనా ఎరగడలో తీసుకుపోయారా బ్రదర్ ఇంతకుముందు? ఫస్ట్ టైం. నేను ఇంటి దగ్గర ఉన్నాయి గేదెలు. పాలు ఎంత పోతున్నాయి మీకు? 55 రూపాయలు. ఇట్లా వాళ్ళు వచ్చి పిండుకుపోతారా? మీరు వాళ్ళు వచ్చి పిండుకుపోతారు. 55 రూపీస్ అవుతాయంట వీళ్ళకు పాలు. 55 రూపాయల పాలు పోతాయని చెప్తున్నారు. 2 గేదెలు తీసుకున్నారు. ఒకటి తరిపి గేదె ఉంది, ఒకటేమో పచ్చి గేదె ఉంది. ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు? మంచిగా అనిపించింది, పర్లేదా? ఓకే, అందరికీ హాయ్. 21వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ మార్కెట్ గేదెలు చూసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటుంది ఇది ఎర్రగడ్డ మార్కెట్. బోరబండ సైడ్ ఉంటుంది, బోరబండకు దగ్గరగా ఉంటుంది. మెట్రో స్టేషన్ కంచి ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కంచి. 2 అవర్స్ బోరబండ సైడ్ రావాలా. చూసుకోవచ్చు గేదెలు. ఈరోజు అయితే మరీ ఎక్కువ అమ్ముడవ్వలేదు, తక్కువ అమ్ముడవ్వలేదు. గేదెలు ఒక మాదిరిగా అమ్ముడైనవి. ఆవులు ఉన్నాయి. ఆవులు అయితే ఎక్కువ రావు, తక్కువనే వస్తాయి, తక్కువ క్వాలిటీ వస్తాయి. 30-35 అలా ఉంటాయి ఆవుల ధరలు. ఇది ఎర్రగడ్డ మార్కెట్ సూడి గేదెలకు ఫేమస్. కొనేవాళ్ళు ఉన్నా సరే సూడి గేదెలు కొనుగోలు చేసుకోండి, డాక్టర్తో చెక్ చేయించుకొని. ఇక్కడ బన్నీ జాతి గేదె ఉంది, ఇక్కడ జాఫరాబాదీ గేదె ఉంది. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దొడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు వీడియోలో పంపిస్తే నేను గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ కావచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్ సేల్ వీడియోస్ వస్తాయి. పడ్డదూడ చూసుకోవచ్చు. దూడల విషయానికి వస్తే మీకు క్వాలిటీ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. క్వాలిటీకి తగ్గ రేట్ ఉంటాయి. కొంతమంది 10,000, 12,000 అట్లా వస్తాయి అనేసి అనుకుంటారు, కానీ అవి చిన్నవి మాత్రమే వస్తాయి. పెద్ద సైజు ఉంటే మాత్రం రేటు బాగానే ఉంటుంది. ఏంటంటే కొంతమంది ఓకే 10,000కి వస్తున్నాయి, 12,000కి వస్తున్నాయి అలా చెప్తుంటారు, కానీ అంతకైతే రావు. చిన్నవి మాత్రమే వస్తాయి. 8 నెలలవి, 10 నెలలవి అలాగా. సంవత్సరం పైన అయితే మాత్రం మంచిగా క్వాలిటీ ఉంటే మంచిగానే ఉంటుంది రేటు కూడా. బట్ ఎర్రగడ్డ మార్కెట్లో మాత్రం క్వాలిటీ ఉన్న దూడలు బాగా వస్తుంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలా మంచి క్వాలిటీవి. ఇది జాఫరాబాదీ జాతి దున్నపోతు. ఇదా పాలదా? ఎంత చెప్తున్నారు? పాడికి అదే 90,000 చెప్తున్నారు. ఎన్ని లీటర్ ఇస్తుంది కదా పాలు? 5 ఇస్తుందా? 5 లీటర్లు పాలు ఇస్తుందంట. ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్ ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 10 days, 15 days. దూడ ఉందా? ఈ 2 దూడలు 43,000 పడింది. ఒక్కొక్కటి వచ్చేసి 21,500 పడింది. వయసు వచ్చేసి 1 సంవత్సరంన్నర ఉంటాయి. చూసుకోవచ్చు. పెయ్యలు, ఫీమేల్ కాప్స్, సైజ్ కూడా చూడవచ్చు. సుడిందా? ఎన్ని నెలలు సుడింది కూడా? 4 నెలలు. ఈ గేదె వచ్చేసి 85,000కు సేల్ అయింది. 85,000కు 4 నెలలు సుడిందంట. సుడితో పాటు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది. మరి ఎన్ని ఒక 3 ఇస్తుందా పాలు ఇప్పుడు ప్రజెంట్? 4 ఇస్తుంది. ఈనప్పుడు ఎన్ని వచ్చేది? ఒక 5 పైన ఇస్తుందా? 6 ఇస్తుంది పూటకు. నెక్స్ట్ ఈ ఆవు బ్రదర్ ఎంత కొన్నారు? 30,000. పాడే ఆవు ఇది. ఎన్ని ఇస్తుంది ఇది? 3 4 అంతే. 3 ఇస్తుంది. ఎన్ని రోజులు ఏంటది ఇది? దూరం లేదు కదా.
రెండు దానికైతే దూడలు లేవు, దీనికి కూడా దూడ లేదు. ఆవుకు కూడా హెచ్ఎఫ్ ఆవు చూసుకోవచ్చు. సైజు కూడా బ్రదర్లు వచ్చేసి ఈ రెండు తీసుకున్నారు. ఇది జాఫరాబాదీ గేదె, కొంచెం క్రాస్ ఉంది. 89,000కు సేల్ అయింది, 89,000కు. వాళ్ళు చెప్పడం ఎన్ని నెలలు చూడందని చెప్పారా? 8 అన్నాడు. 8 నెలలు చూడందంట. గవ్వకళ్ళు ఉన్నాయి. సైజు కూడా 3 అయితే ఉంటుందన్న. 3 ఉంటుంది. థర్డ్ లాక్టేషన్ బఫెలో అని కూడా చెప్తున్నారు. ఎంత కొన్నారు అనేది? 89. ఇది లక్ష. ఇది 1 lakh సేల్ అయింది, ₹1,00,000. ఎన్ని నెలలు ఉందన్న చూడి? 8 నెలలు. ఇది ఒకటేనా? ఏమన్నావు ఈ వారం? ఏమన్నావు? అది ఎంత కొడిందన్న? ఇది 1,05,000. లక్ష. ఎన్ని నెలలు చూడి? అది 7 నెలలు. ఈ రెండా? ఓకే. ఈ గేదె 70,000కు సేల్ అయింది, 70,000కు. సైజు కూడా చూసుకోవచ్చు. పాడి గేదె, ఇది పాలిచ్చే గేదె. అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. దాని కాఫ్ ఇది పేదుడు ఉంది, ఫీమేల్ కాఫ్. సైజు కూడా చూసుకోవచ్చు. దూడైతే ఒక 4-5 నెలల దూడనే కనిపిస్తుంది చూస్తుంటే. బూరి జాతి గేదె 65,000కు అమ్ముడైంది. ఎన్ని నెలలు చూడండి? 7 నెలలు చూడ? 6 నెలల నుంచి 7 నెలల వరకు. 6 నెలల నుంచి 7 నెలల మధ్యలో ఉందంట. 6+ వేసుకోండి అన్న. ఎన్ని లీటర్ పాలు ఇవ్వచ్చు అన్న? 5 ఇస్తుంది. మీడియం సైజ్ ఉంది గేదె అయితే. 5 లీటర్లు పాలు ఇస్తుంది అనేసి చెప్తున్నారు. ఎందుకన్నా బూరి తీసుకున్నారు? ఎట్లా లైకింగా ఎట్లని? బూరి బ్రీడ్ పాలిస్తాను తీసుకున్నారు. ఇదేనా ఏమైనా తీసుకున్నారా? ఇంకోటి ఏది తీసుకున్నారు? ఇంకోటి ముర్రా తీసుకున్నారా? సో అన్న వాళ్ళు ఇంకోటి కూడా తీసుకున్నారంట. ఈ గేదె 85,000కు అమ్ముడైంది, 85,000కు. 8 నెలల సుడితో ఉంది, 8 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇప్పుడు ఇంతే 3 గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. సైజు కూడా చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇది సూడి గేదె అన్న. ఎంత కమ్ముడైందన్నా? ఎంత కమ్ముడైంది? 85. ఎన్ని నెలలు ఉంది సుడి? 4 నెలల సుడి ఉంది. సుడితో పాటు కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టుంది. దూడ కూడా ఉంది, ఫీమేల్ కాఫ్ ఉంది. సైజ్ చూసుకోవచ్చు గేదె. ఎన్ని తీసుకున్నారన్న ఈ వారం? 2 తీసుకున్నారు. ఎట్లా అనిపించింది రేటు? పర్లేదా ఈ గేదె? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పాలు? అంతేలే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పాలు దీని దగ్గర? 3 ఇన్నప్పుడు ఎన్ని ఇవ్వచ్చు అన్న? ఒక 5 4 ఇస్తారా? ఓకే అన్న. ఇదే 1,20,000కు అమ్ముడైంది, 1,20,000కు. 7 నెలల సుడుతుంది, 7 months ప్రెగ్నెంట్ బఫెలో. నమస్తే అన్న. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఇది ప్రెగ్నెంట్ బఫెలో 1,20,000కి అమ్ముడైంది. అన్న ఎంత కొన్నారన్న దూడలు ఇవి? 2 ఎంత కొన్నారు? ఎంత? 16,000. అంటే ఒకటి 8,000 పడింది. అవన్నా పడుకునేవి మేమేనా? ఈ 2 కలిపి 13,000. అంటే ఒక 6,500 6,500 పడింది. అదేమో పంచకళ్యాణ్ ఉంది. చూసుకోవచ్చు దూడలను. ఇలాంటి చిన్న దూడలు అయితే మీకు తక్కువ రేటుకు వస్తాయి. ఈ క్వాలిటీలు కూడా మీరు చూడొచ్చు. సో ఇలాంటివి మాత్రమే తక్కువ రేట్లలో ఉంటాయి దూడలు. 8 నెలల సూడి గేదె 1,10,000కు సేల్ అయింది, 1,10,000కు. సైజు కూడా చూసుకోవచ్చు. సూడి గేదె చూడొచ్చు. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదె మార్కెట్ వచ్చే వాళ్ళు ఉంటే నా నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది కదా నా నెంబరు. సైజు కూడా చూసుకోవచ్చు గేదె. ఈ 2 దూడలు 34,000కు సేల్ అయినాయి. ఒక్కొక్కటి వచ్చేసి 17,000 పడింది. వయసు 1 సంవత్సరం ఉంటాయి ఇవి. చూసుకోవచ్చు. ఎక్కడ చేశారు బ్రో? ఎట్లా అనిపించింది రేటు? అంటే ఎక్కువనే ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయి. ఇంటికాడ ఉన్నాయి దూడలు? బ్రీడ్ గురించి అవగాహన ఉందా? ఎన్ని ఉన్నాయి ఇంటికాడ గేదెలు? ఎన్ని ఉన్నాయి గేదెలు? 4 ఉన్నాయి. ఓకే. ఫస్ట్ టైం రావడం ఎర్రగడ్డ? కొంత ముందు వచ్చావా? ఓకే. అన్న యూత ఒకటివేనా? ఎంత పడ్డాయన్న ఇవి? 55,000 అది. ఇది 55,000.
ఏదైనా ఇది 50, ఒక 355లు, ఇది 35. ఓకే, ఇది 35, ఈ 3 వచ్చేసి 55, 55, 55 అంటున్నారు. 3 కూడా ఒట్టివే. ఏమి వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ క్రాస్ చేయించుకోవాలా అని? ఏమైనా కొన్ని వాళ్ళ దగ్గర ఏమైనా పాలు ఉన్నాయా? కొన్ని వాళ్ళ దగ్గర కొంచెం పాలు కూడా ఉన్నాయంట అన్న. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అన్న? అంటే ఇప్పుడు 4 తీసుకుపోతున్నారు కదా, 4 కడతాయన్న? అంటే వాళ్ళు కూడా అప్పుడు ట్రై చేసి ఉంటారు కదన్న. ట్రై చేయరు. పాలు పిండుకున్న కాడికి పిండుకొని తీసేసుకుంటే సక్సెస్ అవుతుంది అన్న. మీకు ఎట్లా రైతు వారిగానా లేకపోతే మళ్ళీ అమ్ముకొని? రైతు వారిగానే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.